నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగుతున్న బానుక నర్మదా మల్లికార్జున్ పై బీఆర్ఎస్ నేత కృషాంక్ చేసిన ఆరోపణలకు బీజేపీ కంటోన్మెంట్ నాయకులు బానుక మల్లికార్జున్ ఘాటుగా స్పందించారు. రత్న సొసైటీలోని లేఅవుట్ కు సంబంధించిన అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, అలాంటి విషయంపై పూర్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. తమపై అసత్య ఆరోపణలు చేసిన కృషాంక్ పై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఇటీవల బీజేపీ నుండి బహిష్కరణకు గురైన ఓ నేత సూచనల మేరకే కృషాంక్ మాట్లాడుతున్నారని ఆరోపించిన మల్లికార్జున్ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కంటోన్మెంట్ అభివృద్ధి కోసం తమ కుటుంబం నిరంతరం ప్రజాసేవ చేస్తోందని, అలాంటి సమయంలో వ్యక్తిగత కక్షతో విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. నామినేటెడ్ సభ్యురాలుగా ఉన్న నర్మదా అనర్హురాలని చెప్పడం చట్టపరంగా ఎంతవరకు సమంజసమో కృషాంక్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నర్మదా రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికలు ఎలా జరుగుతాయో వివరించాలని ప్రశ్నించారు. కంటోన్మెంట్ చట్టం, పాలనా వ్యవస్థ, రాజకీయాలపై పూర్తి అవగాహనతోనే మాట్లాడాలని కృషాంక్ సూచిస్తూ సోషల్ మీడియా ప్రచారానికి పరిమితం కాకుండా వాస్తవాలు తెలుసుకోవాలని బానుక మల్లికార్జున్ అన్నారు. భారతీయ జనతా పార్టీ టీడీపీ అలయన్స్ లో సాయన ఎమ్మెల్యేగా, ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి మా అన్న సర్వసత్యనారాయణ గారు, అదేవిధంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి సొంత ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పెద్ద 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 పార్టీల మీద పోటీ చేస్తే బానుగా నర్మదా అనే మా భార్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏ పార్టీలకు సత్సంబంధం లేకుండా బీజేపీ టీడీపీ అలయన్స్ లో సాయన్న గారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ సర్వసత్యనారాయణ గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగు రవీందర్ రెడ్డి గారు, ఈ ముగ్గురికి సంబంధించిన వ్యక్తులు మాకు ఏ పార్టీ టికెట్ ఇవ్వకుండా మా కంటోన్మెంట్ ప్రజలు 1005 ఓట్లతోటి మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించింది. నర్మదా గారిని గెలిపించిన తర్వాత నేను అందరితో పాటు ఈ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత యథావిధిగా కంటోన్మెంట్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడైతే అనుమతి లేకుండా కడతారో వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. కాకుంటే కొద్దిగా నేను డిలే చేసిన, నోటీస్ ఇచ్చినా కానీ దాన్ని ముందుగా నేను తీసుకోపోలేకపోయినా, అసలు ఇది ఏం చేయాలని అర్థం కాదు, మనం తీసుకోలేము కాబట్టి దీన్ని ఏం చేసేళ్ళు కృషాంక్ అటువంటి వాళ్ళు అయితే మంచోళ్ళే ఇట్లాంటి నోటీసులు పట్టుకొని. కానీ లుచ్చా నా కొడుకులు ఏం చేసిందంటే కొద్దిగా దేశంలోనే అత్యున్నత స్థానం ఉంటుంది, అది సిబిఐ, ఆ సంస్థకు పోయి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినారు. 2011లో ర్యాండమ్ గా ఒక బోర్డు మీటింగ్ లో తీసిన అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ఎంతమందికి పర్మిషన్, ఎంతమందికి నోటీసులు ఇచ్చిందని ఆ 10 మంది, దాంతో పాటు ఇంకొక 9 మంది అధికారుల మీద, మొత్తం 19 మంది మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో నన్ను 11వ నంబర్గా నాకు పెట్టింది. ఆ తర్వాత మా మీద కేసు అయింది. సిబిఐ మా ఇంటి మీద రైడ్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు అడిగినది ఏంటంటే, అయ్యా మీరు అనుమతి లేకుండా ఇల్లు కట్టినారు కదా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ కావాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇచ్చిన, పర్మిషన్ ఉందా అంటే లేదు. మరి ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇది మాత్రము పర్మిషన్ లేకుండా కట్టినాం, కంటోన్మెంట్ నోటీసులు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళకున్న రైట్స్ ప్రకారం మా మీద కేసు బుక్ చేయడం జరిగింది. 2011లో మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ విధి నిర్వహణ, భగవంతుడి ఆశీర్వాదం, మాలో ఏ తప్పు లేదు, అనుమతి లేకుండా కట్టినాం కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన నెల లోపలనే కంటోన్మెంట్ చరిత్రలే ఒక చరిత్ర, కంటోన్మెంట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ గా మా నర్మదా గారిని ఎన్నుకోబడ్డారు. అంటే ఆ రోజు సెక్షన్ 34 తెలియదా, ఏదో సెక్షన్ 34 అనే బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. అయితే అది కంటోన్మెంట్ యాక్ట్ బుక్కే, కానీ దాంట్లో సెక్షన్ 34 అనేది తెలియదా మన కంటోన్మెంట్ అధికారులకు, లేకపోతే అప్పటిన్న నాయకులకు తెలియదా? దీన్ని తీసుకొని పోయి కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ గా సిబిఐ కేసు అయిన నెలలో పట్టనే దేశంలోనే వైస్ ప్రెసిడెంట్ గా నర్మదా ఇక్కడ ఛార్జ్ తీసుకొని 3 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేసింది. ఆ విధంగా పోతా ఉంది. ఆ పోయినప్పుడు దాంట్లో భాగంగా మళ్ళీ 2014లో సిబిఐ దీంట్లో అనుమతి లేకుండా కట్టింది కాబట్టి ఎలాంటి లేదు, 50 ఏళ్ల చరిత్ర తీసింది దీనికి సంబంధించింది ఇది రెగ్యులరైజ్ చేయడమా, పెనాల్టీ చేయడమా, లేకుంటే కంటోన్మెంట్ లో ఏదైనా యాక్షన్ ఉంటే తీసుకుంటారా అనే ఉద్దేశంతో కంటోన్మెంట్ కు రెఫర్ చేస్తూ సిబిఐ కేసు కొట్టేయడం జరిగింది. సిబిఐ కేసు కొట్టేసిన తర్వాత నా ఒరిజినల్స్ అన్ని నాకు పిలిచి ఇచ్చింది. అయ్యా నీ మీద కేసు పెట్టినాము, కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం లేదు, ఇది మా పరిధిలోకి రాదు,
కంటోన్మెంట్ కంటే అప్పుడు నేను కంటోన్మెంట్కు రెగ్యులరేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నా పూనాకు. అయ్యా నేను బిల్డింగ్ కట్టినా, మీరు అనుమతి అడిగితే ఇయ్యలే, నాతో పాటు 6 మందికి ఇయ్యలే, ఇవన్నీ కాయిదాలు పెడుతూ మేము పూనాకు పంపించినాం. పూనా అనేది అప్పీల్ పోయింది. పూనా అప్పీల్ అనేది ఏమవుతుందో మీకు తెలుసు. ఆ తర్వాత 2015లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కంటోన్మెంట్ బోర్డుకు 2015లో నేనే స్వయంగా పోటీ చేసిన. మళ్ళీ ఆ రోజు 34 యాక్ట్ రాలేదు, సెక్షన్ రాలేదు. నేనే మళ్ళా డిస్క్వాలిఫై చేయొచ్చు కదా. మళ్ళా కంటోన్మెంట్ బోర్డు నీ బుక్ పట్టుకుని 34 సెక్షన్ చూపెడుతున్నా కదా. నేను పోటీ చేసిన, నాకు 3200 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఆ రోజు ఏం లేదు 2015లో. ఆ తర్వాత కంటోన్మెంట్ బోర్డు తర్వాత బోర్డు రద్దయిన తర్వాత నామినేటెడ్ వ్యవస్థ నడుస్తూ ఉంది. నామినేటెడ్ వ్యవస్థ నడుస్తున్నప్పుడు 4 సార్లు ఒక్కరికే రినివల్ చేసినప్పుడు ఏ రోజు నువ్వు నోరు మెదపలే, ఒక్క రోజున మేము నోరు మెదపలే. ఆ రోజు ఉన్నటువంటి మీ పార్టీలా, టిఆర్ఎస్ పార్టీలా ఉన్నటువంటి 7 మంది బోర్డు మెంబర్లది గొంతు నొక్కినటువంటి వ్యక్తి, ఆ పార్టీని నమ్మించి మోసం చేసినట్టు పార్టీని వదిలేసిపోయినటువంటి వ్యక్తి నామినేటెడ్ మెంబర్ అయితే ఏ ఒక్క రోజు మాట్లాడలే. మీరు ఈ రోజు ఒక మహిళ వచ్చిందని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ ప్రకారము డాక్యుమెంటేషన్ మీకు చెప్తున్నా. 2015 వరకు చెప్పిన. ఒకటి కొనుక్కున్న తర్వాత పర్మిషన్ లేకుండా కట్టినా దానికి రెగ్యులరైజ్ చేయమని చెప్పిన. అది 11 ఏళ్ల తర్వాత పూనాలో కొట్టేయడం జరిగింది. మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలలో ఈ రోజు 50% ఎబోవ్ అనుమతులు లేకుండా కడతా ఉన్నారు. పట్టాలండి, కానీ ఏం చేస్తాము, లేఅవుట్లు లేవు, దాని ప్రకారం కడుతున్నారు. కాబట్టి ఆ లేఅవుట్ లేనందుకు ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి చాలా మందికి 50% నోటీసులు వచ్చినాయి. వాళ్ళకి వచ్చినట్టు నాకే వచ్చింది. కాబట్టి రెగ్యులరేషన్ పెట్టుకున్నాము. పూనా కోర్టు కొట్టేసింది. మళ్ళీ కోర్టుకు వెళ్ళినా అది కోర్టులో కంటిన్యూ అవుతా ఉంది. ఏదో మీరు మళ్ళా అడ్వకేట్ గిట ఉన్నట్టున్నారు, మళ్ళీ నీకు సగం హాఫ్ నాలెడ్జ్ ఉన్నట్టుంది. మళ్ళీ ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నోటీస్ పట్టుకొని వచ్చినావు. మరి నోటీస్ తర్వాత ఏమైంది తెలుసుకోవాలి కదా. నోటీస్ తర్వాత ఏమైందని తెలుసుకోవాలి కదా. నోటీస్ తర్వాత ఏమొస్తుంది, కోర్టుకు వెళ్తారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ళకి స్టే ఇస్తుంది. ఆ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. రేపు కొత్త ఎఫ్ఎస్ఏ కనుక వస్తే దాంట్లో ఎలిజిబిలిటీ కావచ్చు. లేదు అంటే కొద్ది భాగం కూల్చేయమంటే ఒక 25% భాగం కూల్చేసి మళ్ళీ రెగ్యులరైజ్ చేస్తారు. అది కంటోన్మెంట్ చూస్తుంది కదా. కంటోన్మెంట్ వ్యవస్థ మీద ఏదో మీరు అది చేస్తున్నారని చెప్పి అంటే కంటోన్మెంట్లా మొత్తం అన్ని కోట్లలో ఓడిపోయి హైకోర్టులో ఓడిపోయిన తర్వాత కూడా టోటల్ డిమాలిష్ చేయమని సుమారు ఒక 500 ఇళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ 500 ఇళ్ళని కూలగొట్టమని అని అర్థం. పేద ప్రజలు చూసి చూడన్నట్టుగా ఉంటారు అధికారులు. చిన్న చిన్న ఇళ్ళు 80, 100, 200 గజాలు, 150 గజాలు. వాళ్ళకో న్యాయం, నాకో న్యాయం ఉండదు తమ్ముడు. అందరు కూడా న్యాయం ఉంటుంది. న్యాయం అనేది మా చుట్టం కాదు, నీ చుట్టం కాదు. ఇంకా దాంట్లో ఏదో నువ్వు పిహెచ్డీ చేసిన అంటావు. మొత్తం తెలుసుకో, సగం హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడతావు. ఒకటి ఈ రెగ్యులరేషన్ కోసం మేము పెట్టినాం. రేపు రెగ్యులేషన్ చేస్తుందా కంటోన్మెంట్ బోర్డు, రెగ్యులరేషన్ చేయదా, దీన్ని కోర్టులో ఒకవేళ ఓడిపోతే కంటోన్మెంట్ ఏ యాక్షన్ తీసుకున్నా దానికి నేను సిద్ధం. కానీ మధ్యలో నువ్వు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. హాఫ్ నాలెడ్జ్ తోటి మాట్లాడుతున్నావు. ఎవరో డిక్టేషన్ బ్యాచ్ ఇస్తే ఇచ్చిన వాళ్ళు మొత్తం అని ఇవ్వలే, నీకు సగం సగం తీసుకుని వచ్చినావు. దాని ప్రకారం ఏం చేసినావు, సగం సగం మాట్లాడిపోతున్నావు. క్లియర్గా మాట్లాడు, మొత్తం ఫుల్ ఫ్లెజ్గా మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయంకి వస్తే ఇది ఒకటే అయిపోయింది. నా ల్యాండ్ వరకు క్లియర్గా ఇచ్చిన. రెండోది ఏమంటున్నాడు, నర్మదా విషయం ఏమన్నాడు నిన్న, నేను లేను, నిన్ను డిస్క్వాలిఫై. తప్పకుండా డిస్క్వాలిఫై అనేది నీకు క్లారిటీ ఇస్తున్నా కదా. 2015లో నేనే పోటీ చేసిన. 2015లో పోటీ చేసిన. ఇక్కడ ఉన్న కొంతమంది యూట్యూబర్లు కానీ కొత్త వచ్చిన విలేకరులు కానీ తెలియదేమో. యాక్ట్ అనేది అందరికి ఒకటే ఉంటుంది కదా. మరి 2015లో నేను పోటీ చేసినప్పుడు లేని యాక్ట్ సెక్షన్ 34 ఈ రోజు ఎట్లా వస్తుంది? నన్ను అనర్హుడు కాకుండా నువ్వు పోటీ చేయొచ్చు అని కంటోన్మెంట్ బోర్డే నన్ను పోటీ చేయించింది. మళ్ళీ ఇవాళ అనర్హుడు అని ఎట్లా అంటున్నావు నాకు అర్థం కాలేదు. లేదు నా బేస్ చేసుకొని నర్మదా గారిని డిస్క్వాలిఫై చేయన్నాడు.
అదే నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, యాక్ట్ ఏమో తెలుసా? తెలియకుంటే మన బాపు ఉన్నాడు కదా తండ్రి లియో అగస్టిన్ గారు, ఆయన కూడా పెద్ద న్యాయవాది. బాబు దగ్గర ఎవరి దగ్గరికి ఎందుకు? ఇప్పుడు కృష్ణ గారు డిస్క్వాలిఫై అంటున్నారు. నువ్వు ఎన్నడన్నా ఎలక్షన్లో పోటీ చేసినావు? అసలు కంటోన్మెంట్లో కానీ ఎమ్మెల్యేకి కానీ ఎన్నడన్నా పోటీ చేసినావు? అసలు ఎలక్షన్లో పోటీ చేస్తే తెలుస్తుంది. గజ్జల నాగేష్ గారు ఉన్నారు, ఉద్యమకారుడు, అడిగినారు, టికెట్ ఇయ్యలే. నువ్వు ఇస్తే ఎంత, నువ్వు ఇవ్వకుంటే ఎంత? నాకు నా కంటోన్మెంట్ ప్రజల మీద నమ్మకం ఉందని ఇండిపెండెంట్ పోటీ చేసిండు. అది పోటీ అంటే. నువ్వు ఎన్నడూ పోటీ చేయలేవు, ఎన్నడన్నా పోటీ చేసినావా? నువ్వు పోయిండు, ఇండిపెండెంట్గా పోటీ చేసిండు, పార్టీలో సస్పెండ్ చేసిన, మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పిలిచిండు, అసలైన ఉద్యమకారుడు, నన్ను ఆ రోజు ఆదుకున్నాడు అని చెప్పి మళ్ళీ ఆయనకు నామినేటెడ్ కోఆపరేషన్ మెంబర్ ఇచ్చిండా లేదా గజ్జల నాగేష్ గారికి? మనం ఒకసారి పోటీ చేయ కదా, డిస్క్వాలిఫై ఏంది అనేది అప్పుడు చూపెడతా. నువ్వు అంటున్నావు కదా డిస్క్వాలిఫై 34 సెక్షన్ ప్రకారం మస్తు పెట్టిండు, 31, 32, 33, 34, 35 పెట్టిండు. ఎవడో నీకు డిక్టేషన్ ఇష్టోడు, అక్కడికి వెళ్ళి చేస్తూ 2 పేపర్లు మాట్లాడుతూ వచ్చి చెప్తాడు, రికార్డ్ చేస్తూ ఉంటావు, అది చూపెడతా ఉంటావు. ఏమంటున్నంటే అది మొగతనం అంటే అది. పార్టీ ఇయ్యకపో, నీకు ఆ రోజు కాంగ్రెస్ లో ఇచ్చినట్టే ఇచ్చి గుంజేసుకుంది. ఆ రోజు పోటీ చేసేది ఉండే, నీ కెపాసిటీ తెలుస్తుండే. లేదు మొన్న అడిగేది ఉండే, ఇవ్వకుంటే నువ్వు పోటీ చేసేది ఉండే, నీ కెపాసిటీ తెలుస్తుండే. అప్పుడు చూపెడుతుండే డిస్క్వాలిఫై అయింది అనేది, అప్పుడు మల్లికార్జున చూపెడుతుండే. కాబట్టి ఇవన్నీ బంద్ అయ్యి రాజకీయంగా నీకు నర్మద గారిని ప్రజా సమస్యల మీద ఎన్నడన్నా కలిసినావా? ఏ ఒక్క రోజైనా కలిసినావా? ఏదో పెడతావు ట్విట్టర్లో నర్మదా వాడు, నర్మదాకు వాడనేది ఉండదు, ఒకప్పుడు వాడు. కానీ ఈరోజు నామినేటెడ్ మెంబర్ అన్నప్పుడు 8 వాళ్ళు ఆమె. ప్రతి ఒక్కరికి తన సేవ చేయాల్సిందే. మౌలిక సదుపాయాల మీద నర్మదా గారు రాజీనామా చేసినా, లేకుంటే ఖాళీ బోర్డు పెడితే ఎవరు ప్రజల సమస్యల కోసం ఎవరు మాట్లాడాలి? యాక్ట్ లేదు కదా, బోర్డు నామినేటెడ్ మెంబర్ లేకుండా కంటోన్మెంట్ బోర్డు నడవడానికి లేదు. తెలుసుకో కృషాంక్, బోర్డు వ్యాలిడ్ బోర్డులా ఒక నామినేటెడ్ మెంబర్ ఉండాలి. వాళ్ళు ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల విషయంలో కంటోన్మెంట్ లో చర్చించి ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక వ్యక్తి కావాలి. ఇవాళ నర్మద ఉండొచ్చు, రేపు పార్టీ సీనియర్గా ఇవ్వచ్చు, లేదు పెద్ద ఇంటలెక్చువల్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు రెండోసారి పదుల సంఖ్యలో 16-18 కోట్ల అభివృద్ధి చెందింది కాబట్టి డెవలప్మెంట్ చేసిందని చెప్పి నర్మదకి ఇచ్చాను. రేపు ఈ ఇయర్లో 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. దాని తర్వాత ఇంకోరికి ఇవ్వచ్చు. ఒకవేళ ఎలక్షన్ పెడితే సరే, నీ దగ్గర ఒక కుర్చీ కాల్చినావు, మళ్ళీ డైనింగ్ టేబుల్కు 4-6 కుర్చీలు ఉంటాయి, ఒక కుర్చీ కాల్చినట్టు ఇంకో 3 కుర్చీలు కాల్చడానికి రెడీ పెట్టుకో. మళ్ళా ఎందుకంటే రినివల్ ఇస్తే నువ్వు ఏం చేస్తావు? మళ్ళా ఇది నా చేతులుందా, ఎంపీ గారి చేతులుందా, నీ ముఖ్యమంత్రి చేతులుందా, లేకుంటే మీ బాబు చేతుల కేసీఆర్ చేతులుందా? చెప్పు. మళ్ళా కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్లు ఎట్లొస్తా చెప్పు. నర్మదా రాజీనామా చేస్తే వస్తుందని గ్యారంటీ రాసి ఇప్పుడే వీళ్ళందరి ముంగంటే సంతకం పెట్టేస్తాం. ఏదో నీకు ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఈ 2 నెలల కోసం నువ్వు టైంపాస్ చేయడానికి వచ్చినావు బ్రదర్. వీళ్ళు ఏదో సమయకి అందరినీ రోజు ఒక ఇష్యూ లేపుదామని, అంత పొలిటికల్ స్టంట్. ఒక్కోసారి ఏమనుకుంటా, ఒక సినిమా యాక్టర్ మన హీరోయిన్ చేసుకుంటూ దేవరకొండ, మంచిగా దేవరకొండ విజయ్ లెక్క స్మార్ట్ ఉంటావు, మంచిగా మిసాలు ఉంటాయి, మంచిగా హ్యాండ్సమ్ ఉన్నావు. ఒక రోజు అది ముఠా మేస్త్రి లెక్క కడతావు, ఒక రోజేమో గ్యాంగ్ గబ్బర్ సింగ్ సినిమా పేరు గబ్బర్ సింగ్ లేక కండు వేసుకుంటావు మెడల. అరే నీకు అర్థమైతే లేదా? ప్రజలు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నావు, నేను ఈ విధంగా పోతే ప్రజలు నన్ను ఆకర్షిస్తారు అనుకుంటున్నావు? అట్లుంటుందమ్మా. ఇప్పుడు ఆ విజయ్ ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి షూట్ వేసుకుంటున్నాడు. ఉందాగా ప్రజలకు స్టంట్ చేయకు. ఈ రెడ్ కలర్ షర్ట్ నేను కట్టుకొని పోయి ముఠా మేస్త్రి లెక్క ఒకసారి యాక్షన్ చేస్తా, ఒకసారి గబ్బర్ సింగ్ లెక్క కండు వేసుకొని పోయి చేస్తా యాక్షన్ అంటే అది కాదు కదా. ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేది ఒక గృహిణి, ఒక మహిళలకు అన్నీ తెలుసు. నర్మదా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి అనకు బ్రదర్, తెలుగు తెలుగులో చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద తెలుసుకున్నటువంటి నువ్వు కావాలనుకుంటే 36 ఏళ్ల క్రితం నర్మదా గారి పెళ్ళైంది. నా కొడుకు కన్నా 2-3, నా బిడ్డ కన్నా 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు. నువ్వు నా కొడుకు పిల్లలు మన్మరాలు ఉన్నారు కదా, ఇంకొకసారి ఎడ్యుకేషన్ విషయంలో, చదువు విషయంలో మాట్లాడితే వాళ్ళతోటి నీకు కౌంటర్ ఉంటుంది.
ఎవరితోటి? నర్మదా గారు కన్న పిల్లలకు మళ్ళీ వాళ్ళ పిల్లల పుట్టిన వాళ్ళతోటి నీ చదువు ఏందో నీ సంస్కారం ఏందో వాళ్ళతో మాట్లాడిస్తారు. నెక్స్ట్ టైం రెండో తరంతో నర్మదా రెండో తరంతో నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. కాబట్టి ఇవన్నీ ఒత్తిగా నీకు ఇచ్చే డిక్టేటర్ ఎవడుండో వానికి పోయి చెప్పు. ఏం రాజా సగం పేజీలు ఇచ్చినావు? ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు 2002లా ఇట్స్ ఏ అనాథరైజ్ లేఅవుట్ అన్గిఫ్టెడ్ లేఅవుట్ అంటారు, 2006లో అంటారు. మళ్ళీ తర్వాత 2022లో అజిత్ రెడ్డి గారు అన్నారు ఇట్స్ ఏ అనాథరైజ్ లేఅవుట్, దీంట్లో రోడ్ వేయాలని. మళ్ళీ నామినేటెడ్ మెంబర్ వచ్చిన తర్వాత మొన్న 2005లో పాత నామినేటెడ్ మెంబర్ పెడతాడు ఇట్స్ ఏ అనాథరైజ్ లేఅవుట్, దీనికి సిమెంట్ రోడ్ వేయాలని అజిత్ రెడ్డి గారు పెడతారు. అసలు ఇది అనాథరైజ్ లేవట, అన్గిఫ్టెడ్ లేవట, గిఫ్టెడ్ లేవట, అసలు తల్లిదండ్రులు ఉన్నారా లేరా దీనికి? ఇవన్నీ నిర్ణయించాల్సింది కంటోన్మెంట్. ఒక పత్రికాన రాస్తాడు ఇది ప్రభుత్వ స్థలం అంటాడు. అరే నేను 21 లక్ష రూపాయలు వైట్ ఇచ్చి కొనుక్కున్నారా అయ్యా తమ్ముడు? 21 లక్ష 16 ఏళ్ల క్రితం ఈ పార్టీ వేరే దగ్గర పెడితే ఇవాళ 20 కోట్లు అవుతుండే. నాకు 21 లక్ష రూపాయలు పెట్టి నేను కొనుక్కుంటే అఫీషియల్ అమౌంట్, ఇక అన్అఫీషియల్ అమౌంట్ ఎందుకంటే మీకు తెలియదు కాదు. ఇవాళ ఒక పత్రిక చూస్తున్నా ప్రభుత్వ స్థలం అంటాడు ఒకడు. ఎట్లయితే బ్రదర్ పూరా మొత్తం తెలుసుకోండి, తొందర పడకండి. కాబట్టి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇది నేను కౌంటర్ పెట్టాల్సింది కాదు. ఎందుకంటే క్రిషాంక్ నా లెవెల్ కాదు. ఎందుకంటే నా పొలిటికల్ గా నేను వచ్చిన రోజు, ఆ రోజు నేను 1986లో వచ్చిన రోజు పుట్టలే. ఇక ఫైనల్ గా ఒకటి చెప్తున్నా, ఈ దానికి ముఖ్యంగా ఒకటే నిమిషం ఇక ఫైనల్ గా స్టోరీ చెప్పేది. నీ ఇంటెన్షన్ ఏముంది? కంటోన్మెంట్ ప్రజలకు ఒక న్యాయము, నామినేటెడ్ మెంబర్కి ఒక న్యాయం కాదు బాబు. ది కంటోన్మెంట్ కు ప్రజలు, మామూలు ప్రజలకు ఒకటే యాక్ట్ ఉంటుంది, నర్మదా గారికి ఒకటే యాక్ట్ ఉంటుంది. దీని కర్త కర్మ క్రియ ఇవాళ పేద ప్రజల కోసం ఎవరైతే సర్వే సత్యనారాయణ ఆ రోజు 2011 కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఈ బిల్డింగ్ డిమాలిష్కి వచ్చింది. ఇవాళ మీకు స్వయాన మామైండు. ఆ రోజు 2011లా ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా రాలే, ఒక బ్లాక్ కోట్ వేసుకొని వచ్చిండు, ఒక అడ్వకేట్ పేద ప్రజల కోసం, భానుక మల్లికార్జున కోసం వచ్చింది. వాట్ ఈస్ దిస్? ఏ విధంగా గులగొడతావు? అనుమతి లేకుండా కట్టినారు, దాన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత మీది, పెనాల్టీ చేసే బాధ్యత మీది. వాళ్ళు పూనాకు అప్పీల్ చేసుకుంటున్నారు, పూనాలో అప్పీల్ అయింది. పూనా జడ్జిమెంట్ వచ్చే వరకు అక్కడ పోవద్దని కంటోన్మెంట్ బోర్డులో ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక అడ్వకేట్ మాదిరి కోర్టు వేసుకొచ్చి ఆ రోజు నా పక్షాన కొట్లాడి జీవితకాలం రుణపడి ఉంటాం ఆయన వల్ల ఇవాళ పేద ప్రజలందరికీ న్యాయం దొరికింది. పేద ప్రజలందరికీ రెగ్యులరేషన్ అవుతుంది. కొత్త ఎఫ్ఐసిఐ అయితే 99% రెగ్యులేషన్. ఇలా బ్రదర్ నీకు యాక్ట్ తెలియదు కంటోన్మెంట్లో, ఎందుకంటే నీకు బోర్డులో సబ్జెక్ట్ లేదు కదా. ఇవాళ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నా, ఒక 5 ఫీట్లో డివియేషన్ చేసిన, ఒక 2 రూమ్లు వేసిన వాళ్ళకి అదే సెక్షన్ వస్తుంది. బిల్డింగ్ అనుమతి లేకుండా మొత్తం కట్టిన వాళ్ళకి అదే సెక్షన్, పర్మిషన్ తీసుకొని కట్టినా అదే సెక్షన్. అంటే కంటోన్మెంట్ లో ఇవాళ 80% అందరికీ నోటీసులే వచ్చినాయి. అంటే వీళ్ళందరికీ మంచి చేద్దామని ఉందా, లేకుంటే భానుగా మల్లికార్జునతో పాటు అందరినీ కూలగొట్టమంటున్నావా? అని కూలగొట్టే విషయానికి వస్తే కంటోన్మెంట్ మాకు ఇలా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఆ రోజు కాదన్న రోజు మేమే దానికి ఒప్పుకుంటాం కదా. అంటే మేమేదో నామినేటెడ్ మెంబర్గా ఉండగానే చెప్పగానే కాదు కదా, అందరికి ఒకటే ఉంటుంది. రేపు ఇవాళ 30 ఏళ్ల నుండి కూడా కోర్టుల కేసులు నడుస్తా ఉన్నాయి ఇంకా రెగ్యులరేషన్ మీద. దాన్ని బట్టి చూస్తే ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు నీకు సబ్జెక్టే లేదు, ఏదో నీకు 320 సెక్షన్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, నోటీస్ ఇది పక్క పెట్టి అంటాడు, మళ్ళా ఇది బంగ్లా కాదంటాడు. అక్కడ మీరు రాజీనామా చేయండి అంటాడు, పక్క పెడతాడు. మీకు ఎడ్యుకేషన్ లేదంటాడు, అసలు నీకు అస్సలు అర్థమైతే లేదు. నువ్వు కరెక్ట్గా కూర్చో, నీకేం కావాలి, అసలు నీకు ఏమైతే నీకు న్యాయము, కంటోన్మెంట్ ప్రజలకు న్యాయం ఏం కాదు. చూడు, ఒక్కరి మీద మాకు ఇప్పుడు చట్టం మార్కెట్ ఉంది కదా, అందరితో పాటు మాకుంది. మేము కూడా పోయినాం కోర్టులో. రేపు ఏడాది కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, ఏ విధంగా ఇస్తే దాని మీద పోతాం. లేకుంటే దానిపై కోర్టు ఉంటుండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు, రూపాయి కష్టం చేసి బండలు అమ్ముకున్నకే నాకేం జీతం రాదు, పుణ్యానికి ఏదో సోషల్ మీడియాలో ఇది చేసి అది చేసి రాత్రి నువ్వు ప్రతిపక్షాల బ్యానర్ కట్టి
ఆ విధంగా చేసినట్టు కాదు కదా ఇది మేము కష్టం చేసి బండలం ఇక్కడ తెలుసు అందరికి బండల మల్లికార్జున అంటే ఎక్కువ గుర్తుపడతారు బానుక మల్లికార్జున కన్నా. కాబట్టి మాకు చరిత్ర ఉంది. మంచి పిల్లలు చదివించిన MBA తర్వాత బీటెక్లు MCA చదివించుకున్నామా. ఇవాళ ప్రతి ఇంట్లో మారుమూల గ్రామంలో పల్లెటూరులో గుడిసె ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు. ప్రతి ఇంట్లో ఒక బీటెక్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడున్న చదువును బట్టి ఉన్నారు. దాన్ని పట్టుకొని నువ్వు ఏదో నువ్వు దాన్ని తెలుగు మీడియంలో మాతృభాష నువ్వు మాట్లాడుతున్నావు. నెక్స్ట్ టైం ఇంకొకసారి కించపరిస్తే మహిళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెండోది, ఇప్పుడు గిట నువ్వు మమ్మల్ని స్వయంగా మా పేరు యాడ్ చేసినావు కాబట్టి ఇది కోర్టులో ఉంది, దీంట్లో మీకు కావాలంటే పోయి తెలుసు. లేదు వీళ్ళ మధ్యత్వార్థం కావాలని కావాలంటే అడిగితే నేను పేపర్లు పంపిస్తా. ఇవన్నీ తెలియకుండా మా దగ్గర వచ్చి నీకు భజన చేసే 2-3 ఛానళ్ళు నీ పార్టీకి భజన చేసే దాంట్లో వేసుకుంటే ఇది కరెక్ట్ కాదు. నీ మీద తప్పకుండా డిప్రమేషన్ ఈ 2-3 రోజులలో మా అడ్వకేట్లను సంప్రదిస్తా. నేను తప్పకుండా నీకు నోటీస్ పంపిస్తా. దానికి జవాబు చెప్పు. నువ్వు అనుకుంటొచ్చు నా మీద 60 కేసులు ఉన్నాయి, 50 కేసులు ఉన్నాయి. నువ్వు ఉద్యమకారులనే కాదు. అసలు మేము ఉద్యమకారులకు ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసింది మేము, పార్టీలకు అతీతంగా పనిచేసింది మేము. నీకేం తెలుసా? నీ ఉద్యమం చేసే కాదు కదా. మన ఉద్యమం చేసే వాళ్ళకి భోజనాలు కావాలి కదా. ఉద్యమం చేసే కోర్టుకు పోతారు కదా. మళ్ళీ వాళ్ళు విడిపిస్తున్న డబ్బులు కావాలి కదా. వీడికెళ్ళి బాబు తీసుకుపోయాడు 1000 కార్లు ఢిల్లీకి. మళ్ళీ ఎవరు పంపించిండు? లియాకృష్ణ గారు పంపలే. మల్లికార్జున పంపించింది ఇక్కడికి వెళ్ళి 5 కార్లు. ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ పోవాలి, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ రావాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మస్తు చేసినామమ్మా. తెలంగాణ రావాలనే ఉద్దేశం మాకుండే, ప్రతి ఒక్కరికి ఉండే. ఏదో ఆడ 2 ఫోటోలు దిగగానే అయిపోతుందా? కాదు కదా. ఒకసారి పోటీ చేస్తే తెలుస్తుంది డిస్క్వాలిఫై అనేది ఏంటి అని తెలుస్తుంది. నీ అదృష్టమో దురదృష్టమో డీలిమిటేషన్ అయ్యేది మాత్రం పక్కా, కంటోన్మెంట్ జనరల్ అయ్యేది పక్కా. కానీ నువ్వు పోటీ చేస్తా అనుకున్నాం. పోటీ చేస్తే డిస్క్వాలిఫై అయిందో మేము చూపెడదాం అనుకున్నాం లియా కృష్ణ గారికి. కానీ ఏం చేద్దాం చూద్దాం. మన ఒకవేళ కాకుంటే పోటీ చేసే సంతోషమే. కేవలం 2 నెలలు నీది. ఈ 2 నెలలు 60 రోజులు 60 ప్రోగ్రాం చేయాలి. తర్వాత నువ్వు ఇన్ఛార్జ్గా రావాలని ప్లాన్ చేస్తున్నావు. సరే, అది రావాలా వద్దా అనేది మీ పార్టీ నిర్ణయిస్తుంది, మాకేం సంబంధం. కానీ క్లియర్గా చెప్తా ఉన్నా, మళ్ళొకసారి తెలిసి తెలియకుండా మాట్లాడకు. ఈ పొలిటికల్ డ్రామా చేయకు. ఫుల్ ప్లెడ్జ్గా తెలుసుకో. మొన్న ఇటీవల అక్కడ ఉత్తరయ్య గుడిసెల దగ్గర పోయినావు. ఉత్తరయ్య గుడిసెలో జరిగిందేనో తెలియదు నీకు. బేస్లెస్ యూజ్లెస్ సబ్జెక్ట్ పెట్టుకొని పోతావు. అక్కడ జరిగిందేందో నీకు తెలుసా కృష్ణ గారు? అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న ఉత్తరయ్య గుడిసెల దగ్గర ఇసుక, ఇటుక, కంకర అక్కడ లారీల కొద్ది అమ్ముతూ ట్రాఫిక్ జామ్. రెండోది, కంటోన్మెంట్ లో GHMC ఇలా ఏదైతే లారీ ఆటోలు పోతాయో వచ్చిన తర్వాత ప్లాస్టిక్, అదేవిధంగా ఐరన్, అదేవిధంగా డేట్ ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఐటమ్లు ఇవన్నీ సపరేట్ చేస్తూ ఇవి గోడౌన్లు పెడుతున్నారు. అదేవిధంగా రోడ్డు మీద 100 ఆటోలు పెడుతున్నారు. అరే నీకు అర్థం కాదు. కంటోన్మెంట్ ప్రజలు వాళ్ళు ఈ ఛానల్లో కంప్లైంట్ చేయరా? సీఓని అడగరా? నామినేటెడ్ మెంబర్ని కూడా అడుగుతారు కదా. అయ్యా, ఈ గుడిసె వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉండండి, కానీ రోడ్ అంతా కబ్జా చేసి ఇక్కడ ప్లాస్టిక్, వ్యర్థము, కెమికల్, పిల్లలు చనిపోయే పరిస్థితి వస్తుంది కదా. మళ్ళీ ఈ విధంగా వీళ్ళు వ్యాపారం చేసుకోవచ్చా? ఈ విధంగా ట్రాఫిక్ జామ్ చేయొచ్చా అని అడిగితే అక్కడ ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేసిండు. అక్కడ ఉన్న ఇసుక, ఇటుక అమ్మే వాళ్ళను, ఈ ప్లాస్టిక్ చెత్త వ్యర్థాలను వాళ్ళందరినీ దూరం జరగమన్నాడు. అంతే సీఓ గారు. దానికి ఏదో సాయంత్రం కల్లా అది వేసుకొచ్చి ముఠా మేస్త్రీలు అక్కడ కూర్చొని మీ ఇల్లు కూలిపోతున్నాయి నేనున్నా అంటే ఎక్కడ? నీకు ఎవరు చెప్పినారు? నీ ఇష్టానుసారం మాట్లాడితే అయిపోతుందా? అరే వాళ్ళు అందరికన్నా ముందు నర్మదా దగ్గరకు వచ్చినారు కదా. డిమాలిష్ అయ్యేటప్పుడు నర్మదా అడిగింది, ఏం సార్ అంటే, లేదమ్మా ఇక్కడ క్లియర్ గా రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాము, తర్వాత ఇక్కడ ఈ ప్లాస్టిక్, ఐరన్ అంతా కెమికల్స్ అవన్నీ తెచ్చినాయి, అన్ని ఇక్కడికి వెళ్ళి గోడాన్ని తీసేస్తున్నాము, ఇక్కడ ఇసుక, ఇటుక అమ్మే ఇది తీసేస్తున్నాం తప్ప ఇవి డిమాలిష్ చేసే పరిస్థితి లేదని క్లియర్ గా చెప్పిండు. దానికి కూడా డ్రామా స్టెంట్, ముఠా మేస్త్రి దగ్గర పోతావు, అది కట్టుకుంటావు, అక్కడ స్టెంట్ చేసి డ్రామా చేసి అయిపోయా.
మళ్ళీ తెల్లారి నర్మదా గారు ఎమ్మెల్యే గారు క్లియర్ గా పోయి వాళ్ళకు అభయాస్తం ఇచ్చినారు, శివతో మాట్లాడి మీకు తీయమని చెప్పిళ్ళు. అక్కడ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, అయ్యా మీరు బాత్రూమ్లు కట్టించిన గోదావరి లేనప్పుడు, అమ్మగారు మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు డ్రైనేజ్ లైన్లు, వాటర్ లైన్లు, స్ట్రీట్ లైట్లు ఇచ్చిల్లని మమ్మల్ని చెప్తుంటే దాని ఏదో నీ ఛానల్ ఏదో పనికిరాని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడే దాన్ని చూసి లేలే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ నీకు అలవాటు కదా, నీ డ్యూటీ ఇది. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇవన్నీ మ్యాచింగ్ చేసి దీన్ని పోస్ట్ చేయాలి. నీ పోస్టుని చూడాలి, ఆహా ఓ అనాలి. ఎవరందరూ నీ పార్టీ నాయకులంతా. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. నేను వ్యక్తిగతంగా పోను, ఎందుకంటే నాకు బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ మా సర్వసత్యనారాయణ గారు. కాబట్టి మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచించుకో. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలి, ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడు. పో కంటోన్మెంట్ లో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంది, ఒకరిద్దరు మీ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళతో కోర్టుకు పో, వాళ్ళతో ఇంక్లూడ్గా వాళ్ళను నువ్వు ఇన్వాల్వ్ కదా కోర్టులో, ఇక్కడ హైకోర్టులోగా ఎలక్షన్ల కోసం నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పో మాట్లాడు. నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పోయి మాట్లాడు హైకోర్టులో, ఎలక్షన్లు ఎందుకు పెడతలేరని. అదొకటి మొన్న అక్కడ 157/1 సర్వే నంబర్ల పోతిరి, ఓ 50 మందిని తీసుకొని పోతిరి. వాడేమో 50 కోట్లు తిన్నానే అనమాట కేటీఆర్ ఒక పార్టీ వాళ్ళు. ఇంకో మీరేమంటారు 5 కోట్లు తినాయని. ఈ 55 కోట్లలో మళ్ళీ 600 కోట్ల ల్యాండ్ మర్చిపోదామా ఏంది? 55 కోట్లలో 600 కోట్లు వదిలేద్దామా? నువ్వు 50 తింటివి, నువ్వు 5 తింటివి, మీరే అనుకుంటున్నారు కదా. మీ కేటీఆర్ 50 కోట్లు తీసుకొని యూనివర్సిటీ ఇచ్చిండని. లేదు లేదు ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తుండని. మళ్ళీ ఈ 55 కోట్లకే నీ 600 కోట్ల ల్యాండ్ వదిలేద్దామా? చెప్పు మళ్ళా. తప్పకుండా గ్యారంటీగా చెప్తా ఉన్నాం, అది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు బంద్ చేసుకున్నారు, ఇప్పటి నుండి మేము లేవనెత్తుతాం దాని సమస్యను. రా మాతోటి కలిసి రా. మొన్న మా మోడీ గారు అన్నాడు అంశ జోడో అని, రా సమస్యల మీద రా, కలిసి పోరాడదాం. చెత్త సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అన్ని చెక్ చేద్దాం కదా. మీరు అడ్వైజ్ ఇవ్వండి కదా. ఒక రోజు రా మా ఆఫీస్కు, అది కుర్చీలలో పెడితే కాదు కదా. రా ఒక రోజు రా మా ఆఫీస్కు రా, మాట్లాడు. ఒకవేళ నీ సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా తీసుకుంటాం కదా. నువ్వు ఇచ్చే అడ్వైజ్ పక్క పెట్టాం కదా. ఆ ఉంటే చాలా పేషెన్స్ ఉండాలి ప్రశాంత్ గారు. ఏదో బట్ట కాల్చి మీదేస్తా అంటే ఇక్కడ పడేది ఏముండదు. మాకు క్లియర్గా చెప్తున్నాం, భానుగా ఫైనల్గా భానుగా నర్మదా మల్లికార్జున అనే ఫ్యామిలీ ఓపెన్ బుక్. మా పేరు చెబితే రేపు ఏదైనా ఒక రూపాయి కానీ ఒక వస్తువు కానీ పుడుతుంది తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఈ 25 ఏళ్ళ నుండి మేము చేసిన సేవ కంటోన్మెంట్ ప్రజలకు, సగం మంది ప్రజలకు మాకు మా అక్కడ ఒక వ్యక్తిగతంగా గుర్తింపు ఉంది. మాది నీకు తెలియదు, ఆ విషయం నీకు తెలియదు, మాకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుండి ప్రతి డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇదే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఎవరైతే ప్రజలకు వ్యక్తిగతంగా ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చేవాళ్ళం మేము. అర్థమేదా? నువ్వు వేరే ఎలిగేషన్ చేయి, ఇంకేదన్నా నీతో శాతనైతే ప్రూఫ్స్ తోటి చెయ్యి, వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు తప్పని. ఇది 15 ఏళ్ల క్రితం ఇది మార్చిపోయినది. ఏదో ఇప్పుడు నామినేటెడ్ నర్మదా మెంబర్ అయినాక దాన్ని పర్దగుం చేసి నామినేటెడ్ మెంబరు దాన్ని ఏదో కలర్ వేస్తున్నారని చెప్తావు. 16 ఏళ్ల కిందది విషయము. మళ్ళీ అప్పటికి ఇంకా నువ్వు రాజకీయంలో వచ్చినా కూడా రాలేదో తెలియదు. అప్పుడు జరిగిన సిబిఐ ఏందో తెలుసుకో. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్ భాయ్, వద్దిగా ఫుల్ సబ్జెక్ట్ తోటి రా, పో. మళ్ళీ ఒకసారి ఆ గడ్డ మీద పోయి డిక్టేషన్ తీసుకో. ఆల్రెడీ నీవు కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు, అన్ని నీవు కూడా అవసరం ఉన్నారో తీస్తాడు బయటికి. ఒక దొంగ విధవ ఉన్నాడు, సొంత పార్టీకి అన్నం పెట్టిన సున్నం పెట్టి ఇవాళ చరిత్రల తన బొంద తాను దోకుని రాజకీయ సమాధి ఏంటంటే ఎవరో మీకు తెలియదు కాదు. పార్టీ ఇటువంటి వేషాలు చేస్తే నడవదు. ఈ రాజకీయ సమాధి అనేది లైఫ్ టైం సమాధి. అది ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీలో 5 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు. ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళందరికీ
వైస్ ప్రెసిడెంట్ గా కూడా వాళ్ళకు పనిచేస్తున్నాం. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.